గమనించాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథమును మనం చదివినట్లయితే సంతోషము, సమాధానము, నెమ్మది, ధైర్యము, ఆదరణ, ఓదార్పు, జ్ఞానము, ఆలోచనలు, సమాధానమును మనం పొందుకోగలమండి. మన జీవితంలో ఉన్న ప్రశ్నలన్నింటికీ తగిన జవాబులను మనం పొందుకోగలం. వీటన్నిటినీ మానవుడు తప్పక పొందుకుంటాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహము లేదు, ఉండదు, ఉండబోదు. ఒకసారి ఆలోచన చేద్దామండి. బైబిల్ గ్రంథంలో మానవుని గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి, దేవుని గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి, దేవుడి శక్తిని గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి, భవిష్యత్తుని గురించిన ఎన్నో విషయాలు ఉన్నాయి, మానవ జీవితాన్ని వెలిగించే విషయాలు ఎన్నో ఉన్నాయండి. అందుకనే అనుదినము బైబిల్ గ్రంథాన్ని చదవాలి, అనుదినము ఆసక్తితో బైబిల్ గ్రంథాన్ని చదవాలి, అనుదినము ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని చదవాలి. అప్పుడే వీటన్నిటిని మనం పొందుకోగలం. మరి మనం ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం? చాలామంది వ్యక్తులు బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టాలి అన్న ఆలోచనతో చదువుతూ ఉన్నారు. గమనించాలి, తప్పు పట్టాలి అన్న ఆలోచనతో చదివితే వారికి తప్పుగానే కనబడుతుంది. అలా కాకుండా తెలుసుకోవాలి అన్న ఆలోచనతో బైబిల్ గ్రంథాన్ని చదివినట్లయితే ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలుస్తాయండి. మరి మనలో ఎంతమంది బైబిల్ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.